అది ఎంత ఉందయ్యా అంటే 100 యోజనాల పొడవు, 75 యోజనాల విస్తీర్ణము అయిన పెద్ద మర్రి చెట్టు. అంత మర్రి చెట్టు ఎక్కడైనా ఉంటుందంటే కైలాసంలో ఉంటుంది. ఇక్కడ అలాంటి అద్భుతమైన మర్రి చెట్టు కనబడింది. ఆ మర్రి చెట్టు కింద ఒక్కడు కూర్చున్నాడు. ఒకడే ఏకాంతంగా కూర్చున్నాడు. ఆయన ఆ కూర్చున్నవాడు చుట్టూ తలలు పండిపోయిన వృద్ధులు కొంతమంది చుట్టూ కూర్చున్నారండి. ఇక్కడ మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయనేమో కుర్రవాడు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధాశిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. పైగా బోల్డ్ అండ్ డౌట్స్తో జ్ఞానం కోసం వస్తారు. ఈ ప్రశ్న వేద్దాం, ఆ ప్రశ్న వేద్దామని. ఆయన ఏదైనా ఉపన్యాసం ఇస్తున్నాడేమో విన్నారు. ఏ సౌండు లేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. చుట్టూ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల ముఖాల్లో క్వశ్చన్ మార్కు లేదు. జ్ఞానం పొందిన తృప్తి ముఖంలో కనబడుతుంది. అంటే ఆ గురువు ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఇక్కడ మౌనంగా గురువుగారు కూర్చున్నారు. పైగా గురువుగారు కుర్రవాడు, శిష్యులు వృద్ధులు. ఎన్ని ఆశ్చర్యాలు చూడండి. మర్రి చెట్టు కింద ఒక కుర్రవాడు, అదొక ఆశ్చర్యం. చుట్టూ శిష్యులేమో వృద్ధులు, రెండవ ఆశ్చర్యం. మూడవది నో లెక్చర్, నో ఉపన్యాసం, మౌనం. మౌనంతో వాళ్ళకి అజ్ఞానం పోగొట్టేశాడు. ఆహా, ఈయనెవడు, ఈయన దగ్గరికి వెళ్తే మనకి జ్ఞానం లభిస్తుందేమో అని వెళ్ళి సనకసనందనాథులు అక్కడికి చేరి ఆ శిష్యుల్లో వాళ్ళు అవి కూర్చుని చూశారు ఆయన్ని. చూసిన వెంటనే సర్వ సందేహాలు పటాపంచలైపోయాయండి. ఇక్కడ ఆయన చూపు పడితే చాలు. అంటే ఆ చూపు పడితే ఏమవుతుంది? ఇందాక చెప్పుకున్నాం కదా, వెంటనే దోషాలు దగ్ధమైపోతాయి, జ్ఞానం అనే కాంతి వస్తుంది, శాంతి అనే చంద్రకాంతి లభిస్తుంది. ఇక్కడ ఆ మూడు లభించాయి. అంతే. సమాధానం అంటే జవాబు కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, సొల్యూషన్ అది కావాలి. ఇక్కడ ఆ సమాధాన స్థితి లభించిందండి వాళ్ళకి. ఇక్కడ ఆ ఇచ్చిన గురువుగారు ఎవరు? దక్షిణామూర్తి. అని ఉపన్యాసం ఇవ్వలే. ఎందుకంటే చీకటి బాగా గదిలో ఉందనుకోండి, మీరు దీపం వెలిగించారు, దీపం వచ్చి చీకటి వెళ్ళిపోమ్ము ఎందుకనగా అని ఉపన్యాసం ఇస్తుందా? అంటే దీపం వెలిగితే చాలు చీకటి పోతుంది, దక్షిణామూర్తి స్ఫురిస్తే చాలా అజ్ఞానం పోతుందండి. అటువంటి వాడు దక్షిణామూర్తి స్వరూపం.